మనకి మన పాపాలని, మన దోషాలని, మన యొక్క అవినీతిని, అసహ్యతను సమస్తాన్ని ఆయన పైన వేసుకొని ఆయన 7 మాటలు పలికారు. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ సమయంలో ప్రభా ఆయన మీ సిలువలో ఆయన మీరు పలికినటువంటి 7 మాటలను మేము ధ్యానించుకున్నటకు, మేము గొప్పచ్చుటకు సమయాన్ని ఇచ్చినందుకు పొందన్నారు. ఒకదాన్ని ప్రభావ నీ యొక్క పరిశుద్ధాత్మ నాలో ఉంచి అయా నాయన నేను ఎందుకు పనికిరాని అన్నప్పుడు కూడా నిలబెట్టి నేను మాట్లాడేస్తున్నాను పొందన్నారు. మీరే నాలో ఉండి మాట్లాడి పరిశుద్ధాత్మ దేవ, నేను కాదు ప్రభావ తల్లి నా నోటి నేను పూర్ణంగా వాడుకొని మీరే మాట్లాడి ఈ వర్తమానాన్ని మీకు అందరికీ, బిడ్డలందరికీ, నువ్వు రక్షించుకున్నటువంటి బిడ్డలందరికీ తెలియజేయమని నజరేయుడైన యేసు నామమున స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను. 7 మాటలు ప్రభు 7 మాటలు పలికారు. మొట్టమొదట ఏంటంటే, వీరేమి చేయించున్నారు తండ్రి, వీరేమి చేయించున్నారు వీరెవరు కనుక వీరిని క్షమించుడి అంటే. క్షమించండి, క్షమాపణ, ఫార్గివ్నెస్ అంటే క్షమాపణ. క్షమించండి అని అడుగుతున్నాడు. ఎవరిని క్షమించమంటున్నారు? దేవుడు వీరంటే ఎవరు సరే చెప్తున్నాను. రెండవది, నేడు నేను నాతో పరమేశ్వరులో ఉంటుందంట. సిలువలో ఒక గద్దె పెట్టుతుందని తండ్రి మీ రాజ్యం వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడు నేను నాతో పరమేశ్వరులో ఉంటుందంటాను మాట్లాడారు. 3వ మాట తప్పుకునేమో, అమ్మా ఇదిగో ఇతడే నీ కుమారుడు. ఎవరనంటే యోహాను చూపించి యేసు ప్రభువు సిలువలో యోహానుకి తన తల్లి అయినటువంటి మరియమ్మను చూపించి, ఈమె నీ తల్లి. యోహాను చూపించే తల్లికి ఏం చెప్పాడంటే ఈయన నీ కుమారుడు. 4 ఏలి ఏలి లమా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. 5 దాహము కొరిగినాను. దాహం సిలువలో మండుటెండలో, సిలువలో చేతులకి కాళ్ళకి వేకులు పచ్చి మ్రానుపై ఆయనను కొట్టి ఆయన శరీరంలో రక్తమంతా కారునట్లుగా ఆయన శరీరము నాగటి చాళ్ళ వలె వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పొరడాన్ని తీసుకొని పుట్టినప్పుడు శరీరం అంతా మాంసం ముద్దలుగా బయటకు వచ్చినప్పుడు ఒక రక్తపు చుక్కైనను తన దేహంలో లేనప్పుడు అప్పుడు అంటున్నాడు నా దేవా అని. తర్వాత నేను తప్పికొని ఉన్నాను. దాహము దాహం అంటే ఆయన మనిషి కుమారుడు, మనవంటి వాడే మనిషి కుమారుడు. అయితే దేవుని చేత ఏర్పాటు చేసుకుని ఆయనని భూలోకమునకు రిక్తులుగా చేసుకుని పంపించి కొన్ని ఆజ్ఞించాడు, కొన్ని పనులను ఆయనకు అప్పచెప్పాడు. ఆ పనుల్ని నెరవేర్చడానికి మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి దాహం. తర్వాత 6వది సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనదంటే, నీవు నాకు అప్పగించినటువంటి ప్రతి పనిని నేను సమాప్తం చేశాను కాబట్టి సమాప్తమైనదని ఒక మాట పెట్టాడు. 6వ మాట. 7వ మాట ఏముందంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. నా ఆత్మని అప్పగించేసి 7 మాటలు పలికాడు. ప్రభు వారు శరీరధారి అయి ఉండగా ఎన్నో ప్రసంగాలు చేశారు. యెరూషలేము దేవాలయంలో ప్రసంగాలు చేశారు. మరి ఎన్నో మాటలు మాట్లాడారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఎన్నో చేసినప్పటికీ కూడా వాటి కంటే శ్రేష్టమైనవి 7 మాటలు. ఈ 7 మాటల్లో చాలా శక్తి ఉన్నది. ఎందుకంటే ఈ శక్తిగా మాటలు ఎందుకు మాట్లాడారంటే, చనిపోతున్నాడు ఇంకా ఆఖరి మాట ఇంకొండడు ఆయన ఇప్పుడు మన వాళ్ళలో కూడా మనం కూడా మానవ శరీరంతో చనిపోయే ముందు అంటే ఒక గంటలో 2 గంటలకు చనిపోతాడుగా ఏం చెప్తారు ఏమని ఎదురు చూస్తాం కదా. మనకి మన తాతలు కానీ మన భర్తలు కానీ ఎవరైనా సరే చనిపోయే సమయంలో ఏం మాట్లాడతారా, ఏం చెప్తాడు, కాసేపటికి
చనిపోతాడు, 6 గంటలు చనిపోతాడు ఆయన. ఆయన దగ్గర కూర్చొని పెడతాను. ఎందుకంటే ఏం చెప్తాడు ఆ మాటలు వాళ్ళు బ్రతికినంత కాలంలో ఉన్నటువంటి మాటల కంటే కూడా చాలా విలువైనవి. అంటే ఏం చెప్తాడంటే డబ్బు ఎక్కడ దాచిపెట్టాను, లేదా ఆస్తులు ఎవరు ఉంచాను, మనగారు అక్కడ తింటాడేమో, ఏమో చెప్తాడేమో ఎదురు చూస్తా ఉంటారు ఆఖరి మాట. అదేవిధంగా మనం మనుషుల రూపంలో ఉన్నటువంటి మానవ స్వభావం కాబట్టి మనం వాటి కొరకు ఎదురు చూస్తాం. దేవుడైతే ఇక నేను ఉండను, నేను చనిపోతాను కాబట్టి ఈ మాటలు 7 మాటలు పడతాయి. ఈ 7 మాటలు కూడా చాలా విలువైనవి. అయితే ఏమంటున్నాడంటే మొట్టమొదట సిలువలో తండ్రి ఏం చేయించున్నారో మీరు ఉన్నదన్నమాట, వీరిని క్షమించుడి అంటున్నాడు. క్షమించు, క్షమాపణ, క్షమించమంటాడు. ఎవరిని క్షమించమంటున్నాడు? ఆయన సిలువేసిన వారిని, ఒళ్ళ కిరీటముతో తలకు అదిరిన వాడిని, అవి విడిచిపెట్టిన వారిని, కొరడాలతో ఈపంత మాటల చాడు తొడినటువంటి వారిని, మరి ఆయన్ని దూషించినట్టు వారు, వారిని ద్వేషించినట్టు వారు, ఆయన ముఖం మీద ఉమ్మ వేసినటువంటి వారు, మరి ఆయన సిలువ వేడి సిలువ వేడి సిలువ వేడి ట్యాక్లు పెట్టినట్టు వారిని అందరూ కూడా క్షమించమని తండ్రికి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. వారికి విజ్ఞాపన చేయటం ఏం చేస్తున్నా? వారు ఇంత శ్రమలు మరి బాధలు పెట్టారు కదా, అది క్షమించమని అడుగుతారా? మనమైతే అడుగుతావా క్షమించమని? ఎవరైనా మన మీదకి వచ్చారనుకో, కేసు పెట్టే పోలీస్ స్టేషన్ పెట్టే బయటకు వస్తాను, నీ సంగతి చూపిస్తాను, బయటకు రానివరా నువ్వు, నీ సంగతి ఏంటో నేనంతా తెలుస్తాను అనే స్వభావంలో ఉంటాం. క్షమాపణ లేదు. అటువంటి మనల్ని ఎదుర్కొని క్షమించమని తండ్రికి వేడుకుంటున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఒక చోట నిన్ను క్షమించాలా? అసలు ఆయన ఏం కూర్చాడు? నశించిన దానిని తిరిగి రక్షించుటకు, వెతికి రక్షించుటకు మనుషుల కుమారుడు ఈ భూలోకంలోకి వచ్చాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఎంతకాలం దానికి కొలతలు లేవు, పొడవులు వెడల్పులు కొలతలు ఏమీ లేవు. ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఇటువంటి క్రియలు చేసినటువంటి వారందరూ కూడా క్షమించమని తండ్రి అడుగుతున్నాడు. అటువంటి క్షమా మనసును మీరు కూడా కలిగి ఉన్నమాట. మీరు హింసించినప్పుడు మీకు శత్రువు లేనటువంటి వారిని, ఇరుగువారు కానీ పొరుగు వారిని కానీ క్షమించండి. క్షమించమన్నప్పుడు మీరు మీ యొక్క విరోధులు శత్రువుల కొరకు మీరు ప్రార్థించండి అన్నాడు ప్రభు. ప్రార్థించండి అంటే మనం ఏం ప్రార్థిస్తామండి? ప్రార్థించగలమా? శత్రువు రోజు నేను ఆడిపోసుకుంటా ఉంటాను, కుక్క మీద, కోడి మీద, పిల్లి మీద తిట్టి పోస్తున్నాను. దీన్ని నా శత్రువు. దీని గురించి చెప్తాను పక్కింటి అటువంటి ఉంటే నిజమైనటువంటి ఒక క్రైస్తవ స్త్రీ అయితే అమ్మా వదిలే అమ్మా, దేవుడు వేసే భారం ఆయనే చూసుకుంటాడు అని చెప్తాను. చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేయి అంటే ఏం ప్రార్థన చేస్తావు? ప్రభా ఈ రోజు నాడిపోతుంది, దీని మీద అన్ని గట్టిగా పూర్వించు, అన్ని రప్పించు తండ్రి, దీని కాళ్ళు ఎక్కొట్టు, దీని చేతులు ఎక్కొట్టు, ఇది నాశనం అయిపోవా అని చెప్పి ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తాం కానీ ఈ ప్రార్థనలో రకాలు శత్రువు కొరకు మనం ఈ విధంగా ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన కాదు, అలాంటి రకాలు. దేవుడు ఏమంటే ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీళ్ళని విధంగానే అంటారు, వీరిని క్షమించండి. ఒక చోట పాపత్పురాలైనటువంటి స్త్రీ ఉంది. ఆ పాపత్పురాలైన స్త్రీ లూకా సువార్త అన్నమాట. లూకా 5:19 చెప్తాడు. పాపత్పురాలైనటువంటి స్త్రీ సీమోను అనబడినటువంటి ఒక ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అనుకోండి. చాలా చాలా చాలా
చదువు నెక్స్ట్ మాట. యేసు ఆ. ఆ సంగతి తెలుసుకొని ఆ. ఈ స్త్రీ నా విషయమై ఆ. ఒక మంచి కార్యము చేసెను. ఆ. ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? ఉమ్. ఇతరెల్లప్పుడూ ఉమ్. మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఉమ్. ఈమె ఉమ్. ఈ అత్తను నా శరీరము మీద పోసి ఉమ్. నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. ఉమ్. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. అయితే ఆమె అపత్తురాలైనటువంటి స్త్రీ. ఆమె ఎవరు? సీమ ఇంట్లో మరి ఆయన భోజనం చేసినప్పుడు పాపత్తురాలైనటువంటి స్త్రీ ఆమె కూడా వచ్చింది మా ఇంటికి. వీళ్ళు ఏమనుకుంటారంటే పాపత్తురాలు ఏమి చేశారంటే ఎదుర్చుకొచ్చిందంటే మనం కూడా అనుకుంటాం ఒకసారి ఏం తీశారంటే ఎదుర్చుకొచ్చిందంటే ఏంటి వీళ్ళు తీసుకొచ్చి పాపత్తుల్ని జోళ్ళని వీళ్ళందరినీ అంటేసుకొని తిరుగుతున్నాడు. ఆయన తిరిగాడు, మా ఇంటికి తీసుకొచ్చాడు ఏంటి అని అనుకుంటున్నాడు. ఎవరు? సీను. ఇటువంటి అయితే ఆయన ఏమన్నాడంటే ఏం చేయాలో చెప్పాడంటే విలువ కలిగినటువంటి అత్తరు ఆమె వచ్చిన దగ్గర నుండి కూడా ఆమె కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి ఆ మాట ఉంటుంది. కన్నీళ్లతో పాదములు కడిగి తన తల వెంట్రుకలతో ఆ పాదములు తుడిచి విలువైనటువంటి అత్తర్ని నా పైకి చూశాడు. అంటే ఏంటి బ్రహ్మ ఆమె పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నప్పుడు ఏంటి ఆ పాపములు క్షమించడం వీరని మనసులో అనుకుంటున్నావు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో ఈమె ఎందుకు క్షమిస్తున్నావు నువ్వు అన్నప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాను. ఇక్కడ ఏమనంటే ఒకడు 50 రూపాయలు అప్పున్నాడు, ఇంకొకడు 500 రూపాయలు అప్పున్నాడు. సరే వాళ్ళ పరిస్థితి చూస్తే ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వారిని వదిలేశాం. ఇంక వాడు తిరిగి ఇవ్వరు అంటే క్షమించి వదిలేశాం. వదిలేసినప్పుడు ఎవరు ఎక్కువగా క్షమించాము అంటే 500 రూపాయలు తీసుకున్నవాడు ఆయన ఎప్పుడు తీసుకున్నాడు కదా. 50 రూపాయలు ఎక్కువ, 500 ఎక్కువ, 500 ఎక్కువ. కాబట్టి ఆ ఇద్దరిని క్షమించాడు. ఇద్దరులో ఎవరు ఎక్కువగా క్షమించాడు? ఎవరికి ఎక్కువ డబ్బులు తీసుకున్నవాడని వదిలేశాడు? 500 రూపాయలు తీసుకున్నవాడని వదిలేశాడు. అంటే ఆమె పాపములు విస్తారమైన పాపములు ఆమె క్షమించబడినవి కాబట్టి ఆమె పవిత్రమైన స్త్రీగా, పుణ్య స్త్రీగా చరిత్రలో ఆయన వెనకనే అనుసరిస్తూ బైబిల్లో ఆమె పేరు రాయటకు అనుకున్నాను. అయితే మన పాపముల నిమిత్తము ఈలోపు తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగురని ఎప్పుడన్నారంటే పచ్చి మ్రాను పైన శిలువ ఒక నిలువపోయి ఒక అడ్డపోయితో తయారు చేశారు. పచ్చిని చేసి ఆయన భుజం మీద మోపి ఎక్కడ తీసుకెళ్లారు? గొల్గొతా కొండకు తీసుకెళ్లారు. ఎలా తీసుకెళ్లారు? కొట్టుకుంటూ, పొరలతో కొట్టుకుంటూ, ఉమ్మి వేసుకుంటూ, పిలిగుద్దులు గుద్దుతూ ఆయన ఒళ్ళంతా కూడా నాగడి చాలని దున్నబడినట్లుగా ఈ లేఖనాలు ఇక్కడ బైబిల్లో రాసి ఉంది. ఆ విధముగా శ్రమలు పెడుతూ హింసిస్తూ నువ్వు యూదులకు రాజువా, నువ్వు దేవుడికి దేవుడు, నువ్వు దేవుడు అయితే ఒకడంటాడు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోవచ్చు కదా, రెండో మాటలు అని అంటారు. అలాగే దూషిస్తూ ఆయన దేవుడని తెలియక అందరూ సిలువేడి అని పొంసు పిలాతు గవర్నర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో మాకు ఏ దోషములు కనపడతలేదని ఆయన సర్టిఫికేట్ ఇస్తుంటే ఆయన సిలువేయాలి. ఎందుకు సిలువేయాలని అంతగా కేకలు వేస్తున్నారంటే ఆకలైనప్పుడు అన్నం పెట్టాడు, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చాడు, రోగిగా ఉన్నప్పుడు స్వస్థ చేశాడు. అయినప్పుడు కాకుండా చనిపోయి 3 రోజుల సమాధిలో ఉన్నాయని కూడా లేపాడు. ఆయన శక్తివంతుడు, నీతివంతుడు. గెత్సేమనే తోటలో పేతురు సైనికు వారిని చెవు నరికినప్పుడు ఆయన ఏమంటాడంటే నా తండ్రిని అడిగితే కొన్ని సైన్యములు పంపిస్తాను, కానీ నేను అందుకు రాలా,
నేను అడిగితే ఎందుకు కాదక్క నా తండ్రి చెప్పినట్టు నేను వింటున్నాను